మాలాగా వ్యాపారం చేసే ఎవరు కూడా రైతుల కోసం అయితే పెట్టలేదు. మీరు ప్రైస్ ఎక్కువ అని చెప్పి కెపాసిటీ ఎక్కువనే ఇస్తారా, లేదు అంటే అందరిలానే మీరు కొంచెం చీట్ చేసే అవకాశం కానీ ఉందా? 100 LPM నుంచి 250 LPM ఉన్న పంపులు అన్నీ కూడా గేదెలకి పని చేయవు. మోటార్ పెద్దదై మనకు వాక్యూమ్ పంప్ చిన్నదైనా పనిచేయదు, రాదు. వాక్యూమ్ పంప్ చిన్నదై మోటార్ ఎక్కువైనా పనిచేయదు. ఇన్నప్పుడు నాకు ఫుల్ పాలు ఇస్తారు, అవునండి. ఒక 3 నెలల తర్వాత కంప్లీట్ పాలు ఇస్తలేదు. అర్ధ గంటలోనే మీకు మాక్సిమం అంటే బాగా హీట్ అయిపోయి పంపు ఆగిపోతూ ఉంది, ప్రెజర్ ఎక్కువ రావట్లేదు అంటే అది చిన్న కెపాసిటీ అని అర్థం. చాలా వరకు రైతులు ఏంటంటే బఫెలోస్ కి మిల్కింగ్ మిషన్ లేదని చెప్పి కాంప్రమైజ్ అవుతుంటారు. అవునండి. అట్లాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఏదైనా ఆప్షన్ ఉందా? ఉంది సార్. ఎట్లా? బఫెలోస్ మిల్కింగ్ మిషన్స్కి ఎప్పుడైనా సరే బఫెలోకి మిల్కింగ్ మిషన్ వాడాలి అనేటప్పుడు మొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే మిషన్ కెపాసిటీ ఏంటి. ఓకే. ఆ మిషన్ కెపాసిటీని బట్టి మీకు బఫెల్లోకి పాలు పితకగలుగుతుందా లేదా అన్నది తెలిసిపోతుంది. ఇది చాలా మంది రైతులకి తెలియక, అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 బఫెల్లోస్ ఉన్న పర్సన్స్ వచ్చి నాకు 4-5 ఉన్నాయి గేదెలు, నాకు చిన్న మిషన్ కావాలి అని అడుగుతారు. కొంతమంది రైతులు నా దగ్గర 10-15 పశువులు ఉన్నాయి, నాకు కొంచెం పెద్ద మిషన్ కావాలి అంటారు. కానీ అక్కడ నిజమేందంటే ఒక గేదె అయినా సరే 10 గేదెలైనా మనం పితకడానికి ఇచ్చే బలం అనేది ఒకటే ఉంటుంది. ఒక గేదె అనేది ఏంటంటే 2 గేదెలున్నా 10 గేదెలున్నా మెషిన్ మాత్రం సేమ్ ఉంటుంది. సో దాని కెపాసిటీ వచ్చేటప్పటికి దానికి 1 HP మోటార్తో మేము మాక్సిమం దానికి 300 LPM అనే పంపు ఉంటుంది. ఈ పంపునే మన మార్కెట్ లో చాలా మంది 650 LPM అని కూడా పిలుస్తున్నారు. 300 LPM అంటే 300 లీటర్స్ పర్ మినిట్. 600 LPM అని పిలుస్తున్నారు. ఈ 600-650 LPM మిషన్ నే మేము గేదెలకి బేసిక్ మోడల్ గా ఇస్తున్నాం. అంటే 2 బర్రెలు ఉన్నా కూడా అదే 600 LPM ఏదైతే బయట అనుకుంటారో అదే మిషన్ మీరు ఇస్తున్నాము. అంటే దీనికంటే ఇంకా చాలా రకాల మిషన్స్ ఉన్నాయి కెపాసిటీస్, కానీ మేమేంటంటే ఈ మిషన్స్ అన్ని కూడా గేదెలకి పని చేయనియే. ఇది కాకుండా వేరే చిన్న కెపాసిటీస్ ఏదైనా సరే. ఈ చిన్న కెపాసిటీస్ ఎట్లా అంటే ఆవులకి మాత్రమే ఇవ్వగలుగుతున్నాం, గేదెలకైతే ఇవ్వట్లేదు. ఆవులకైతే వేరే మన సెపరేట్ మోడల్స్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కెపాసిటీ తోటి ఉన్నాయి. బట్ బఫెలోస్ కనేటప్పటికి మాత్రం ఇది ఒకటే ఉంది. ఈ ఒక్క మిషన్ నుంచి హై కెపాసిటీ మిషన్స్ మాత్రమే బఫెలోస్ కు ఉపయోగపడతాయి. ఇది స్టార్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పశువుల నుంచి 15 పశువుల దాకా బేసిక్ మోడల్ మిషన్. ఇప్పుడు 15 పశువులు దాటింది అనుకోండి, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి టైం తగ్గించడం కోసం కెపాసిటీ పెంచుతున్నాం. అలాగే ఒక 30 పశువులు ఉన్న రైతున్నారు, ఆయనకి వెంటనే గంట లోపటే పాలు పెట్టుకోవాలనుకోండి, ఆయనకి ఇంకా పెద్ద కెపాసిటీ మిషన్ దొరుకుతుంది. ఇలా కెపాసిటీస్ పెరుగుతూ ఉంటాయి. ఏది మనకి బేసిక్ మోడల్ మిషన్ తర్వాత నుంచి. అవునండి. ఈ హై ఎండ్ మోడల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సార్? ఉన్నాయండి. మన దగ్గర ఒక పశువుకి మొదలు పెడితే కనీసం ఒక 100 పశువుల వరకు కూడా, అంటే 5 బకెట్ల మిషను, 10 బకెట్ల మిషను, 20 బకెట్ల మిషను, ఇలా మీకు కెపాసిటీని బట్టి మేము కెపాసిటీ మీకు ఏ మిషన్ సరిపోతుందో చెప్పి దాన్ని బట్టి బకెట్స్ అనేది ఇస్తా ఉంటాం. సరే, ఇప్పుడు మన దగ్గర బేస్ మోడల్ అన్నారు కదా. అవును. ఇది ఒక గంటల ఎన్ని గేదెల పాలు చేయడానికి ఉపయోగపడుతుంది? అవును, ఇది కరెక్ట్ ప్రశ్న అండి. రైతులు కూడా ఇది తెలుసుకోవాలి. బేస్ మోడల్ అంటే అర్థం 2 పశువుల నుంచి 15 పశువులకి అని చెప్పాను కదా. ఇప్పుడు గంటకు వచ్చేటప్పటికి ఒక 8 నుంచి 10 పశువులకి పాలు పితకగలదు. అంటే ఇప్పుడు మనకి 15 పశువులు అంటే ఒక గంటన్నర లోపల పాలు పితకగలదు. 15 పశువులకి గంటన్నర టైం. లేదు ఒకవేళ ఆయన నాకు హాఫ్ అన్ అవర్ కావాలంటే ఇది 2 మిషన్ తీసుకోవాలా? హాఫ్ అన్ అవర్ లో పాలైపోవాలన్నప్పుడు 2 మిషన్లన్నా తీసుకోవచ్చు, లేకుంటే డబుల్ కెపాసిటీ అన్నా సరే తీసుకోవచ్చు. అంటే ఒక 30 పశువులు ఉన్నాయి, గంట లోపటే పాలైపోవాలనుకున్నప్పుడు హై కెపాసిటీ మిషన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు బేస్ మోడల్ కాకుండా ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. అవునండి. సో ఆ వేరియంట్స్ అనేది ఒక రైతు వారిగా నాకు అర్థం కావాలంటే, అయితే ఎప్పుడైనా సరే మిల్కింగ్ మిషన్ అనేది వాక్యూమ్ పంప్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వాక్యూమ్ పంప్ని మేము అంటే మెజర్ చేసుకొని మోటార్ వేస్తాం. సో ఈ వాక్యూమ్ పంప్స్ లో ఎలా అంటే 100 LPM, 120 LPM, 150 LPM, 200 LPM, 250 LPM, 300 LPM, తర్వాత వచ్చేటప్పటికి 450 ఒరిజినల్ గా అయితే, తర్వాత 600, 800, 1000, తర్వాత వచ్చేటప్పటికి 1200, ఇలా ఉంటాయి వేరియేషన్స్. వాక్యూమ్ ఏదైతే ప్రెషర్ ఉంటుందో దాని మీద బేస్ చేసుకుని ఉంటుందా, లేదంటే ఈ మనం వేసే మోటార్ మీద ఉంటుందా? లేదు, వాక్యూమ్ పంపుని బేస్ చేసుకొని మోటార్ వేస్తాం. ఈ మోటార్ ఓన్లీ వాక్యూమ్ పంపుని తిప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన కెపాసిటీస్ లో 100 LPM నుంచి 250 LPM ఉన్న పంపులన్నీ కూడా గేదెలకి పని చేయవు. ఏదైతే 200 LPM లోపు ఉన్నాయి ఏది కూడా గేదెలకు 250 LPM లోపల పని చేయవు. ఎందుకంటే ఈ పంపులన్నీ కూడా మనిషి వేసే బలానికంటే తక్కువ బలం ఇచ్చే పంపులు.
రైట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే పాలు తీస్తామో ఆ. తీసేటప్పుడు మనిషి ప్రెజర్ చేసే దానికంటే ఎక్కువ దానికంటే అయితే వస్తేనే గేదె exactly. పాలు వస్తుంది. ఆ మనిషి బలం కంటే ఎక్కువ 300 LPM నుంచి స్టార్ట్ అవుతుంది. ఆహా. అది దాన్ని బేస్ చేసుకొని మేమేం చేస్తున్నాం, ఒక గేదె ఉన్నా 10 గేదెలు ఉన్నా ఆ 300 నుంచి మొదలు పెడుతున్నాం. మినిమం 300 LPM పర్ మిషన్ అయితేనే మనకి గేదెలకు పని చేస్తుంది. వేరే లేదంటే దానికంటే తక్కువ ఉంటే పని చేయదు. ఈ ఆవులకి మాత్రమే పని చేస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఆ 300 LPM పైన మిషన్స్ అన్ని ఆవులకి గేదెలకి సంబంధించిన మిషన్. అంటే ఏ రైతు అయినా సరే ఆవులకి వాడుకోవచ్చు, గేదెలకి వాడుకోవచ్చు. కానీ ఈ 250 లోపట ఉన్నాయి మాత్రం పర్టికులర్ గా గేదెలకి అయితే వాడకూడదు, ఆవులకి మాత్రమే వాడాలి. రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని కంప్లైంట్ చేస్తారు. ఏంటంటే గేదె ఈనినప్పుడు నాకు ఫుల్ పాలు ఇస్తుంది, అవునండి, ఒక 3 నెలల తర్వాత కంప్లీట్ పాలు ఇస్తలేదు, సగం వరకే ఇస్తుంది, లేదు నాకు 6 నెలల పీరియడ్ అయినప్పుడు ఇంకేంటంటే ఇంకా తక్కువ ఇస్తుంది, నేను మళ్ళీ మిషన్ పక్కకెట్టి పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు అట్లాంటి సమస్యలు ఎందుకు వస్తాయి, రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, ఇలాంటి సమస్యలు మా దగ్గర కూడా చాలా మంది రైతులు చెప్తానండి. ఇదేంటంటే పర్టికులర్ గా వాళ్ళు మిషన్ కొనే ముందు దాని కెపాసిటీ గురించి ఆలోచించుకోకపోవడం, రేట్ ఒకటి మాత్రమే చూసుకోవడం. అయితే ఇప్పుడు నేను ముందుగా చెప్పిన విధంగా 250 LPM లోపట ఉన్న మిషన్స్ ఏదైతే ఉంటాయో అవి ఓన్లీ ప్రెజర్ తక్కువ మిషన్స్ కాబట్టి మీరు ఒకవేళ గేదెకి వాడటానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన సమస్యలు తలెత్తుతాయి. అంటే మనకి 1 లీటర్ పాలు తీసి ఆపేయటం, లేదా సగం ఇచ్చి ఆగిపోయి లాస్ట్ పాలు పితక్కపోవడం, ఓకే, ఇలాంటివి వస్తుంటాయి. యాక్చువల్గా నేను చెప్పినప్పుడు ఇప్పుడు నాకు ఒక రైతు చెప్పింది ఏంటంటే స్టార్టింగ్ లో అయితే పాలు కొంచెం పల్చగా వస్తాయి, అవును, ఒక 3 నెలల తర్వాత చిక్క వస్తాయి, కొంచెం మనకు పాలు తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది, కానీ క్వాలిటీ వైజ్ చూస్తే ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అవును, సో అందుకోసం మిషన్ పని చేయలేదా అంటారు. ఇది ఎంతవరకు నిజం మరి? అది నిజమేనండి. అయితే ఇది ఈనినప్పుడు తర్వాత అనేది కాదు. ఎప్పుడైనా ఒక 4-5 లీటర్లు ఇచ్చే గేదె ఉందనుకుందాం, స్టార్టింగ్ 3 లీటర్ల వరకు మామూలుగా పాలు అనేది ఫ్యాట్ తక్కువ ఉంటది. ఆ చివరి పాలు ఏదైతే ఉంటుందో దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ 3 లీటర్లకి పిండినంత బలం కంటే ఇంకా బలం లాస్ట్ పాలు పితికేటప్పుడు వేయాలి. కానీ ఈ ప్రెజర్ తక్కువ మిషన్స్ ఏం చేస్తాయి, స్టార్టింగ్ లో పలచగా ఉన్న పాలు మాత్రమే పితుకుతాయి, లాస్ట్ పాలు పితకడానికి సరిపడేంత ప్రెజర్ ఉండదు, అందుకోసం అది ఆపేస్తుంది. కానీ ఈ 300 LPM పైన ఉన్నవి ఏం చేస్తాయి అంటే లాస్ట్ పాలు వేయడానికి ప్రెజర్ ఏదైతే కావాలో ఆ ప్రెజర్ కూడా దీని దగ్గర ఉంటుంది కాబట్టి మొదటి నుంచి లాస్ట్ దాకా ఒకటే తీరిగా పాలు పితుకుతాయి, పాలన్నీ కూడా బయటకు వచ్చేటట్లు ఒక ఈత మొత్తంలో మనకి ఆ మిషన్ అయితే పనిచేస్తుంది. ఒక రైతు కొత్తగా మిషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు, అవునండి, అతను ఇప్పుడు మనం ఏంటంటే మార్కెట్ లో ఒకటి ఉంది 1 HP 2 HP 3 HP అని చెప్పి, వాళ్ళు ఈ హెచ్పిని చూడాలా లేదు అంటే వాక్యూమ్ యొక్క కెపాసిటీని చూడాలా? మెయిన్ గా మిల్కింగ్ మిషన్ అంటే వాక్యూమ్ పంప్ కెపాసిటీనే చూడాలండి. సో మోటార్ కంటే కూడా వాక్యూమ్ పంప్. ఎందుకు అంటే వాక్యూమ్ పంపుల నుంచి ప్రెజర్ రాందే. ఇప్పుడు చిన్న వాక్యూమ్ పంప్ ఉందనుకున్నాం, ఈ చిన్న వాక్యూమ్ పంపుకి ఒకవేళ 1/2 HP కెపాసిటీకి అంటే మోటార్ రన్ చేయగలిగే వాక్యూమ్ పంపు, ఈ వాక్యూమ్ పంపుకి ఏం చేస్తారంటే మార్కెట్ లో కొంతమంది 2 HP మోటార్ వేస్తారు. ఇక్కడ ఏంటి, వాక్యూమ్ పంప్ అయితే చిన్నదే, మోటార్ ఏం 2 HP. ఇక్కడ ఒకవేళ కొనుగోలుదారులు ఏం చేస్తారంటే 2 HP మోటార్ అనేది మాత్రమే అమ్మకం వాళ్ళు చెప్తారు, అమ్మేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు, రైతు 2 HP మోటార్ అని ఆలోచిస్తారు. కానీ తీరా తీసుకెళ్లిన తర్వాత అది కెపాసిటీ చిన్నది కాబట్టి పాలు కూడా రావు. ఇదొకటి చాలా జాగ్రత్తగా జరుగుతుంది. అవునండి, చాలా ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాలి. రైతు తీసుకునేటప్పుడు మీరు చెప్పేది ఏంటంటే వాక్యూమ్ యొక్క కెపాసిటీ చూడాలి, అవును, దాంతో పాటు మోటార్, దానికి రెండింటికి బ్యాలెన్స్ అయితేనే మనకి బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఓన్లీ మనం HP మీద డిపెండ్ అయి తీసుకుంటే మాత్రం రైతు మోసపోయే అవకాశం ఉంది. చాలా మంది రైతులు మాకు కూడా చెప్పేది పని చేయట్లేదు, మాకు ప్రెజర్ ఎక్కువ రావట్లేదు అంటే వాళ్ళకి ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కూడా. వాక్యూమ్ పంపు ప్రెజర్ తక్కువన్నప్పుడు ఇంకా మనకు పని చేయదు కదా. అవును, అప్పుడు మోటార్ మనం 5 HP వేసుకున్నా మనకి వేస్ట్. సరే, ఎవరైనా రైతు కొత్త మిల్కింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఏముంటది అంటే మొదటి ఈత ఏదైతే గేదెలు ఉంటాయో వాటి చన్మూనలు అనేవి చిన్నగా ఉంటాయి, అదే రెండో ఈత కానీ లేదు అంటే ఇంకా జాఫరాబాద్ లాంటివి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఎట్లాంటి మిషన్ తీసుకోవాలి, అట్లాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అయితే ఏ రకమైన గేదెకైనా సరే ఆవుకైనా సరే వీటిలో ఎలా అంటే ఇప్పుడు మీ చేతిలో ఇది ఉన్నది అనుకోండి, ఇది హోల్ అనేది ఈ ముందర చిన్నగా ఉంటుంది, ఇక్కడ చిన్నగా ఉంటుంది.
ఇదేం 19 mm ఉంటుంది, ఇది కూడా 17 mm ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఇవి ఎట్లా అంటే మీరు చెప్పినట్లు ఆవులకు కానీ లేదా తొలి ఈతకు కానీ ఇలా తీసుకోవచ్చు. ఈతలు పెరిగే కొద్దిగా సన్ను సైజ్ అనేది పెరుగుతూ ఉంటది కాబట్టి వాటి కోసం మీరు ఏం చేస్తారంటే మిల్కింగ్ మిషన్ తో పాటు 27 mm అనేది మన ఇండియాలో ప్రస్తుతానికి దొరికే పెద్ద సైజు. అవును, ఈ 27 mm ముందరే కాదు వెనక్ కూడా. ఇప్పుడు ఇది చూసినట్లయితే వెనక చిన్నగా ఉంది, ఇది వెనక పెద్దగా ఉంది. ఈ సైజ్ కూడా పెరగాలి, ఈ సైజ్ కూడా పెరగాలి. అప్పుడు మాత్రమే మీకు మామూలుగా అంటే ఆవులకైనా సరే, చిన్న చనులు ఉన్న వాటికైనా సరే, జాఫ్రాబాద్కైనా సూట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు మిషన్ పెట్టేటప్పుడు ఇది అనుకుందాం, సన్నది అనుకుందాం, మనకి లైనర్ ఎప్పుడైనా దాని మూతి వరకు వెళ్ళిపోతుంది, ఇక్కడ లాక్ చేసి పట్టుకుంటుంది. అప్పుడు లోపల ఎంత చిన్నగా ఉన్నా సరే ప్రెస్ చేస్తుంది మనకి. సో మీరు అనేది ఏంటంటే మనకి చనుమొన చిన్నగా ఉన్నా కూడా ఇందులో పట్టేసి ఇది పైకి ఇక్కడ ఏదైతే పొదుగుందో పొదుగు లాకెళ్ళి అక్కడ లాక్ అవుతుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అవునండి. సో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా పెద్దది తీసుకోవాలని చెప్పేసి అంటారు. అవును, కరెక్ట్ గా అండి. అడగాల్సింది కూడా మనం పెద్దదే అడగాలి. ఆల్రెడీ ఎవరైనా పాత వాళ్ళు మిషన్ తీసుకొని ఉండొచ్చు, అవును, లేదంటే కొత్త ఎవరైనా తీసుకొని ఉండొచ్చు. అవును, మనకి ఇప్పుడు ఈ వాక్యూమ్ పంప్ కి ఈ మోటార్ కి బ్యాలెన్స్ అయ్యేది ఎట్లా వాళ్ళకి ఐడియా అంటే ఇప్పుడు 2 HP మోటార్ కి ఇంత వాక్యూమ్ పంపు మోటార్ కావాలని చెప్పేసి ఎట్లా తెలియాలి వాళ్ళకి? అయితే సింపుల్ గా అండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. చిన్న కెపాసిటీ ఎప్పుడైనా సరే ఎక్కువ టైం పనిచేయలేదు, ఎక్కువ ప్రెషర్ అప్లై చేయలేదు. ఒకవేళ అది అర్ధ గంటలోనే మీకు మాక్సిమం అంటే బాగా హీట్ అయిపోయి పంపు ఆగిపోతూ ఉంది, ప్రెషర్ ఎక్కువ రావట్లేదు అంటే అది చిన్న కెపాసిటీ అని అర్థం. ఆ మోటార్ కి సరిపోవట్లేదు. ఒకవేళ మోటార్ పెద్దగా ఉంది కదా, వాక్యూమ్ పంప్ పెద్దగా ఉన్నప్పుడు మీరు గంట సేపు కంటిన్యూస్ గా రన్ చేసినా సరే మీకు అనేది ప్రెషర్ అలానే ఉంటుంది, ప్రెషర్ రాదు, సరిపోయేంత ప్రెషర్ పర్టికులర్ గా. రైట్. ఇప్పుడు మోటార్ పెద్దదై మనకు వాక్యూమ్ పంప్ చిన్నదైనా పనిచేయదు, రాదు. వాక్యూమ్ పంప్ చిన్నదై మోటార్ ఎక్కువైనా పనిచేయదు, ఏది కూడా జరగదు. రెండు ఈక్వల్ గా ఉంచుకోవాలి. అయితే ఇందుకోసమే కొనేటప్పుడు మాత్రం ఒక ప్రశ్న గట్టిగా అడగాలి అమ్మే వాళ్ళ దగ్గర, గేదెలకి కరెక్ట్ గా పని చేస్తుందా, 100% పని చేస్తుందా, 100% ఇది గేదెలకు పని చేస్తే నాకు కావాలి. ఈ క్వశ్చన్ వేస్తేనే వాళ్ళు సరే అన్నప్పుడు మాత్రమే దాని జోలికి వెళ్ళాలి. మిల్కింగ్ మిషన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నప్పుడు మీ అనుభవం మీదకి వెళ్ళి వాళ్ళు చేసే పొరపాట్లు ఏంది, అట్లాంటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏముంటది? ఎస్ సార్, మా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఏంటంటే అండి, ఎవరైనా ఫోన్ చేస్తారు, మా దగ్గర ఒక 10 పశువులు ఉన్నాయి, గేదెలు మాకు ఇట్లా మిషన్ కావాలన్నప్పుడు నేను డైరెక్ట్ గా ఏం చేస్తానంటే చిన్న మిషన్ల గురించి చెప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో మాట్లాడుకున్న దాన్ని బట్టి డైరెక్ట్ పెద్ద మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని రేట్ చెప్తా. అప్పుడు రైతు ఏం చేస్తాడంటే, నేను పలానా చోట ఎంక్వైరీ చేశాను, చిన్నగా అంటే తక్కువ రేటు చెప్తున్నారు, మీకు వాళ్ళకి చాలా తేడా ఉంది అని చెప్తారు, చాలా చెప్తారు. నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను, ఎప్పుడు మాలాగా వ్యాపారం చేసే ఎవరు కూడా రైతుల కోసం అయితే పెట్టలేదు, ఇది నిజం. బిజినెస్ అనేది ఎవరైనా సరే వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారు. చెప్పడం మాత్రం మీకు తక్కువకి ఇస్తున్నాం ఇలా చెప్తూ ఉంటారు. మనం ఆలోచించుకోవాల్సింది ఎట్లా అంటే, ఒక 40-50 వేలు పెట్టినప్పుడు 10 లీటర్లు ఇచ్చే గేదె ఎలా వస్తుంది? ఒక పాయింట్. 10 లీటర్ల గేదె మీకు కావాలి అన్నప్పుడు మీరు కనీసం 1.5 నుంచి 2 లక్షలు పెట్టుకోవాలి. ఇలానే కెపాసిటీ పెరిగే కొద్దిగా ఒక మిల్కింగ్ మిషన్ విషయమే కాదు, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే రేటు ఎక్కువ ఉంది అంటే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్ గా. కెపాసిటీ ఎక్కువ ఉంది అంటే పనితీరు ఎక్కువ ఉంటుంది. ఈ ప్రైస్ ఎక్కువ ఉంటే మీరు కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా, బట్ మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో అట్లా కాకుండా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏముంటది? మీరు ప్రైస్ ఎక్కువ అని చెప్పి కెపాసిటీ ఎక్కువనే ఇస్తారా, లేదు అంటే అందరిలానే మీరు కొంచెం చీట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఓకే, ఇది మంచి ప్రశ్ననండి. చెప్పండి. అయితే మేము ఎలా చేస్తున్నాం అంటే, ఇక్కడ ఒకటే రైతుకి చెప్పేది, కొన్ని క్వశ్చన్స్ మీకు చెప్తాను, ఇవన్నీ కూడా మేము 100% గా అందిస్తున్నాం. అందుకోసం మేము భరోసా ఎక్కువ ఉండి చెప్తున్నాం. అయితే ముందు ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనేటప్పుడు రేట్ ఎక్కువ చెప్పినా సరే, ఫస్ట్ మీరు ఇంతకు ముందు నేను అడిగాను కదా, గేదెలకి కరెక్ట్ పనిచేస్తుందా లేదా, అది నార్మల్ గా అడగాలి. తర్వాత ఇది ఎంతసేపు రన్ చేసుకోవచ్చు, ఫస్ట్ దీని దగ్గర దొరికిపోతారు ఎవరైనా. అంటే ఒకవేళ ఇప్పుడు అది అనుకుందాం ఎగ్జాంపుల్ గా 30,000 మిషన్ వాళ్ళు చెప్పి అర్ధగంట రన్ చేయొచ్చు అన్నారు అనుకోండి, అది ఫేక్. డైరెక్ట్ గా 30,000 మిషన్ ని దగ్గర 30 గంట నుంచి గంట సేపు రన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు అలానే మా దగ్గర ఉన్న కెపాసిటీస్ నాన్ స్టాప్ గా మీరు 1.5-2 గంటలు రన్ చేయొచ్చు, ఆ ఇన్సూరెన్స్ ఇస్తాం. అది కాక మిషన్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఈ మిషన్ లైఫ్ ఎలా అంటే
రేటును బట్టి కొంతమంది ఇది 6 నెలలు పనిచేస్తుంది, కొంతమంది సంవత్సరం పనిచేస్తుంది అని చెప్తారు. మేమిచ్చే మిషన్ వచ్చేటప్పటికి 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు వర్కింగ్ లైఫ్. వారంటీ విషయానికి వచ్చేటప్పటికి నేను చెప్పిన 250 LPM లోపల మిషన్స్ అన్నిటికి కూడా 1 year వారంటీ ఇస్తున్నాం. అందరూ కూడా నార్మల్ గా అదే ఇస్తారు, మేము కూడా అందరితో పాటు ఇస్తున్నాం. కానీ ఈ 300 పైన ఏదైతే మిషన్స్ ఉన్నాయో, ఏదైతే బఫెలోస్ కి స్పెషల్ అని చెప్తున్నానో, అది మోటార్ కి 1 year వారంటీ ఉంటుంది. అదే కాక దాని పంప్ ఏదైతే ఉందో పంప్ కి 1 year రీప్లేస్మెంట్ వారంటీ. సో మోటార్ కి ఉంటుంది, దాంతో పాటు పంప్ కి 1 year రీప్లేస్మెంట్ వారంటీ. ఇది కాక 5 years వరకు మేజర్ ప్రాబ్లం ఏదైనా పంపుకి వచ్చినా సరే చేసిస్తాం, వర్క్ చేసిస్తాం. ప్రాబ్లం దానికి ఛార్జ్ అంటే ఓన్లీ సర్వీస్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే దాంట్లో స్పేర్ పార్ట్స్ అనేది పోవు రెగ్యులర్ గా. మామూలుగా ఏదో లో ప్రెషర్ కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సర్వీస్ చేసి ఇవ్వగలం. అండ్ చివరిగా ఒకటి చెప్పండి, ఒక రైతు కొత్తగా మిల్కింగ్ మిషన్ తీసుకోవాలంటే లాస్ట్ గా చెప్పండి, ఏమేమి చూడాలి, ఏం అడగాలి, మన దగ్గర అయితే ఏం దొరుకుతుంది? ఓకే, అయితే ఏ రైతైనా సరే ముందు మిల్కింగ్ మిషన్ కొనాలి అనుకున్నప్పుడు మీరు ఒకవేళ ఎవరి అని అంటే మాలాంటి డీలర్స్ నెంబర్స్ మీకు దొరికినప్పుడు ఫస్ట్ గా ఫోన్ చేసి రేట్ అయితే అడగండి. ఇది నా సలహా మీకు. రేట్ అడగడం వల్ల ఏమవుతుందంటే అమ్మే వాళ్ళందరూ కూడా అక్కడే మిమ్మల్ని లాక్ చేస్తారు. దాని తర్వాత స్టెప్ కి తీసుకువెళ్లరు. అప్పుడు ఏది కరెక్ట్ అన్నది కూడా వాళ్ళు మీకు చెప్పరు. ఎప్పుడైతే మీరు కరెక్ట్ గా నాకు బఫెలోస్ కి కరెక్ట్ గా మిల్కింగ్ కావాలి, 100% సక్సెస్ కావాలి, లాస్ట్ డ్రాప్ వరకు రావాలని అడుగుతారో అప్పుడు మీకు వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వటం మొదలు పెడతారు. అదే కాక ఈ వీడియోలో చెప్పినట్లు నేను మిషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది చెప్పాను కదా. కెపాసిటీస్, ఎంత టైం నడుస్తుంది, ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్ అడగగలిగినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్ మిషన్ పొందే అవకాశం అయితే ఉందండి. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్కి అప్పుడు ప్రైస్ కంపారిజన్ అనేది చేసుకొని మీరు చూసుకోవచ్చు. మేమైతే ఇప్పటి వరకు ఇచ్చిన రైతులందరూ కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. బఫెలోస్ కి ఈ రోజు వరకు కూడా మేము ఫెయిల్ అయింది అయితే ఏం లేదు. బఫెలోస్ కి మేము మిషన్ ఇచ్చినామంటే అది 100% సక్సెస్ కావాల్సిందే. ఈ విధంగా మేము వెళ్తున్నామండి. ఇదండి మనం ఈ రోజు వచ్చేసి విజయవాడ దగ్గర ఉన్న రైతు మిత్రుల దగ్గర ఉన్నాము. వీళ్ళు వచ్చేసి మనకు ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవరైతే రైతులు బఫెలోస్ కోసం మిల్కింగ్ మిషన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా ఈ అమ్మే వాళ్ళని అడగాల్సిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ మిషన్ కంపల్సరీగా బఫెలోస్ పని చేస్తుందా లేదా? ఈ ఒక్క విషయం క్లారిఫై చేసుకున్న తర్వాతనే మీరు ప్రైస్ దగ్గరికి వెళ్ళండి తప్ప, మీరు ప్రైస్ దగ్గర మీరు కోషిష్ చేసినట్టయితే కంపల్సరీగా మీరు ప్రైస్ దగ్గర వాళ్ళు ఆపే అవకాశం అయితే ఉంది. మీకు క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చే అవకాశం లేదనైతే మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైనా పూర్తి వివరాలు కావాలి అని చెప్పేసి అనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను, ఒక్కసారి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.